పార్ట్ 1 వచ్చేసరికి బ్రాంచ్ మేనేజర్. అంటే ఈ 3 టైప్ ఆఫ్ రోల్స్ అనేది మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి క్రెడిట్ ఏదైతే కస్టమర్ రిలేషన్స్ రాస్తున్నారో ఇలా ఫ్రెషర్స్ కూడా మేము తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ బ్రాంచ్ క్రెడిట్ మేనేజర్కి ఏదైనా అవకాశం ఉందంటే అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందంటే లీడ్స్ కూడా తీసుకోవడానికి ఛాన్సెస్ ఇస్తారు. అందుకంటే ఏంటంటే మనకు అంటే లొకేషన్స్లో కూడా మనకు ఒక 30 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. ఇందులో వచ్చేసరికి బేసిక్ సాలరీ వచ్చేసరికి 14,500 రూపాయలు ఉంటుంది. అంటే 14,500 రూపీస్ ఫ్రెషర్స్ కానీ ఎక్స్పెన్స్. ఒకవేళ ఎక్స్పెన్స్ ఉందంటే ఫ్యూడ్స్ కంపెనీ బట్టి వాళ్ళకి 20% హైక్ చేసి ఇస్తారు. సరేనా? మనకి 14,500తో పాటు మనకు ఇన్సెంటివ్ అనేది యాడ్ చేస్తారు. అటెండ్ అవ్వచ్చు. మీరు అన్ని కంపెనీస్ అటెండ్ చేయాలన్నా అన్ని కంపెనీస్ అటెండ్ చేయొచ్చు. మీ దగ్గర రిజల్ట్స్ ఉంటే సరిపోతుంది. మీకు కూడా 5 ఇయర్స్ మీరు కూడా అటెండ్ చేయాలంటే చేయొచ్చు. మీ దగ్గర బయోడేటా బాగున్నా సరిపోతుంది. ఇక్కడ జరిగి కాక 5 అప్లైలు ఉంటాయండి. మిగతా వాళ్ళు ఏ కంపెనీకి వెళ్ళాలంటే ఆ కంపెనీకి వెళ్ళాలి. ఈరోజు నలంద డిగ్రీ కాలేజీలో ఏపీఎస్ఎస్డిసి మరియు నలంద కాలేజ్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ మేళాకి విశేష స్పందన రావడం జరిగింది. సుమారుగా 150 మంది అభ్యర్థులు హాజరు కావడం జరిగింది. ఇందులో మొత్తం 5 కంపెనీలు పాల్గొనడం జరిగింది. అవి యాక్సిస్ బ్యాంకు, సిఎన్ఆర్ అసోసియేట్, జెరీకార్ట్, ఐఏఎఫ్ఎల్, తర్వాత క్రెడిట్ యాక్సిస్ అనే కంపెనీలో పాల్గొనడం జరిగింది. ఇంటర్వ్యూ చేశారు. సుమారుగా అభ్యర్థులు సెలెక్ట్ కావడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీఎస్ఎస్డిసి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తారు. గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నలంద డిగ్రీ కాలేజీలో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ మేళాకి ప్రిన్సిపల్ గారు మరియు కరెస్పాండెంట్ గారి సహకారంతో సుమారు 150 మందికి పైగా అభ్యర్థులు హాజరవడం జరిగింది. వీళ్ళలో ఒక 70 నుంచి 80 మంది వరకు సెలెక్ట్ అవ్వడం జరిగింది. సెలెక్ట్ అయిన వారికి ఆఫర్ లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. వీళ్ళకి ఒక 15,000 నుంచి 20,000 వరకు శాలరీ ఉండడం జరిగింది. సెలెక్ట్ కాని వాళ్ళకు కూడా మేము శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించే విధంగా చూస్తున్నాం.